లోకనాయకుడు కమల్ హాసన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. మహాభారతం విషయంలో తాను చేసిన కామెంట్స్ పై నమోదైన పిటిషన్లు అన్నింటినీ కొట్టివేయాలని హైకోర్టు విజ్ఞప్తి చేశారు కమల్. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కింది కోర్టులు జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చింది. మహిళను వడ్డీ జోదం ఆడటం తప్పు అనే విధంగా కమల్ గతంలో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ పలు సంఘాలు కేసులు పెట్టాయి. దీంతో ఆయనపై కింది కోర్టులు సమన్లు జారీ చేస్తాయి. దీనిపై కమల్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. తనకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదంటూ వివరణ ఇచ్చిన కమల్ కేసులన్నింటినీ కొట్టివేయాలంటూ ధర్మాసనాన్ని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన సమన్లపై స్టే ఇచ్చింది. లోకనాయకుడు కమల్ హాసన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. మహాభారతం విషయంలో తాను చేసిన కామెంట్స్ పై నమోదైన పిటిషన్లన్నింటినీ కొట్టివేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు కమల్. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కింది కోర్టులు జారీ సమన్లపై స్టే ఇచ్చింది. మహిళను వడ్డీ జోదం ఆడటం తప్పు అనే విధంగా కమల్ గతంలో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ పలు సంఘాలు కేసులు పెట్టాయి. దీంతో ఆయనపై కింది కోర్టులు సమన్లు జారీ చేస్తాయి. దీనిపై కమల్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. తనకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదంటూ వివరణ ఇచ్చిన కమల్ కేసులన్నింటినీ కొట్టివేయాలంటూ ధర్మాసనాన్ని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన సమన్లపై స్టే ఇచ్చింది.